కొద్ది పక్కన మీరు ఆ పక్కకి వెళ్ళిపోండి. ఆ పక్కకి వెళ్ళిపోండి. ఓడేయలేదల్లా నా వెనకమాల ఉన్నటువంటి బిల్డింగులు చూస్తే 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి విధ్వంసంలో భాగంగా తణుకు పట్టణంలో టిడ్కో ఇల్లుల పరిస్థితి ఈ విధంగా ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014-19లో పేదవాళ్ళందరూ కూడా ఒక మంచి అపార్ట్మెంట్స్ నిర్మించి వారందరికీ కూడా ఇచ్చే విధంగా ఒక నూతన టెక్నాలజీని తీసుకొచ్చి షీర్వాల్ టెక్నాలజీ ద్వారా అపార్ట్మెంట్ల నిర్మాణానికి పూనుకుని మన తణుకు పట్టణంలో 912 మంది లబ్ధిదారులకి ఆ రోజు 73 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి పనులు ప్రారంభించి మొత్తంగా 2 సైట్లలో, ఒకటి బాలబాలాజీ టెక్స్టైల్ దగ్గర, అదేవిధంగా ఇంకొకటి అజ్రం కాలనీలో ఇందిరమ్మ నగర కాలనీ దగ్గర, రెండిటికి సంబంధించి 19 బ్లాకుల్లో ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించి దాదాపు 45 కోట్ల రూపాయల విలువైనటువంటి పనులను పూర్తి చేయడం జరిగింది 2019కి. ఈ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు వచ్చి ఎన్నికల్లో టిడ్కో ఇల్లులకి ఎవరో కూడా డబ్బులు కట్టవసరం లేదు, ఉచితంగా ఇస్తాను 300 స్క్వేర్ ఫీట్కి అని చెప్పి అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వీటిని పూర్తిగా నిర్వీర్యం చేసి విధ్వంసం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా దాదాపు ఈరోజు 7 సంవత్సరాలుగా ఇల్లు లేక ఇల్లు అద్దెలు చెల్లించుకుంటూ వారందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఇది గతంలోనే 1 సంవత్సరం 45 కోట్ల పనులు ఇక్కడ పూర్తయినాయి. ఇంకొక 23 కోట్ల పనులు చేస్తే మొత్తం అంతా కూడా పూర్తయ్యే పరిస్థితి ఉంటే ఆ ప్రబుద్ధుడు దుర్మార్గమైనటువంటి ప్రభుత్వంలో అన్నీ కూడా నిర్వీర్యం చేసి ఈ విధంగా ఇక్కడ బిల్డింగ్లన్నీ కూడా పూర్తిగా ఇక్కడ మనందరం కూడా చూస్తే ఏ విధంగా ఉన్నాయో మనందరం కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ రోజు వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేగా చేశాడు, ఇక్కడ మంత్రిగా చేశాడు. ఆ రోజు అనేక విధాలైనటువంటి నాటకాలు వీళ్ళు మీ టిడ్కో ఇల్లులు పట్టాలు ఇస్తున్నామని చెప్పి ఒకసారి పట్టాలు ఇచ్చి వాళ్ళు మోసం చేసినటువంటి పరిస్థితి, మరొకసారి మీకు ఉచితంగా ఇస్తున్నామని చెప్పి మోసం చేసినటువంటి పరిస్థితి. ఆ విధంగా 5 సంవత్సరాలు వాళ్ళు అబద్ధాలతో అసత్యాలతో పబ్బం గడిపి ప్రజలను మభ్యపెట్టి ప్రజలకి, పేద ప్రజలకి ఈరోజు తీవ్రమైనటువంటి అన్యాయం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు దానికన్నా ఈరోజు 23 కోట్ల రూపాయలతో కంప్లీట్ అయ్యే పరిస్థితి ఉంటే ఈరోజు దానికి డబల్ అయ్యే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే టిడ్కో లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈరోజు రాష్ట్రంలో మరలా టిడ్కో ఇల్లులు ఎక్కడైతే వాళ్ళు విధ్వంసం సృష్టించి వాటి పనులు ఆపు చేశారో వాటిని పునర్నిర్మించే విధంగా ఈరోజు పనులు ప్రారంభించుకోవడం జరిగింది. మన తణుకు పట్టణంలో ఉన్నటువంటి 912 లబ్ధిదారులకి సంబంధించి 19 బ్లాకులకి సంబంధించి అజ్రం కాలనీలో 10 బ్లాకులు, అదేవిధంగా బాలబాలాజీ దగ్గర 9 బ్లాకులకి సంబంధించి పనులు కూడా ఈరోజు పునఃప్రారంభించే విధంగా ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ పనులన్నీ కూడా ప్రారంభించుకుంటున్నాం. ఈరోజు కేవలం ఇల్లు ఫ్లాట్లు ఇవ్వడమే కాకుండా ఇక్కడ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే రోడ్లు, డ్రైన్లు, ఇక్కడ మంచినీటి సౌకర్యాలు, తాగునీటికి సంబంధించినటువంటి సౌకర్యాలు, అలాగే మన వేస్ట్ వాటర్ను కూడా ప్రాసెస్ చేసే విధంగా సీవరేజ్ ట్యాంకులు, ఇవన్నీ కూడా నిర్మించే విధంగా మరొక 86 లక్షల రూపాయలతో ఆ పనుల్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది.
త్వరలోనే లబ్ధిదారులందరికీ కూడా ఇక్కడ పనులన్నీ కూడా పూర్తి చేసి ఎవరైతే 912 మంది లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా టిడ్కో ఇల్లులు ఇచ్చే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. కూటమి ప్రభుత్వంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, ప్రజల సంక్షేమంకి అనుగుణంగా ఈరోజు ప్రజలకి సంక్షేమాన్ని అందించి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలబడుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.